వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ ఆకర్షణ. ముందుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి నాగార్జున కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో దాన్ని హైడ్రా కూల్చివేయడం జరిగింది. ఎందుకని కూల్చివేయడం జరిగిందంటే, సుమారుగా ఆ కన్వెన్షన్ హాల్ ఒక 3 ఎకరాల్లో ఒక చెరువు మధ్యలో, అంటే చెరువుని ఆనుకొని ఒక కన్వెన్షన్ హాల్ కట్టడం జరిగింది. అది కట్టి కూడా ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం అది కట్టారు. కాకపోతే అది రిజిస్టర్ భూమి కాదు, అన్యాయంగా కబ్జా చేసి నాగార్జున ఆ కన్వెన్షన్ హాల్ నిర్మించాడనేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన మాట్లాడటం కూడా జరిగింది. 2016లో దీని గురించి ఆయన మాట్లాడటం కూడా జరిగింది. పోతే నార్మల్గా ఇప్పుడు నార్మల్ పీపుల్కి ఎక్కడైనా నార్మల్ షెల్టర్ లేక ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు. అంటే ఇళ్ళని కబ్జా చేశారనేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఇళ్ళని వరకే హైడ్రా కూల్చుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు అక్రమంగా కట్టుకున్న భవనాలు కావచ్చు, ప్యాలెస్లు కావచ్చు, ఇలాంటి వాటిని జోలికి హైడ్రా వెళ్ళట్లేదు అనేసి రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అక్కినేని నాగార్జున కన్వెన్షన్ హాల్ని కూల్చివేయటం ఒక కలకలం సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకనంటే ఏ గవర్నమెంట్ వల్ల సాధ్యం కాలేదు. గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల కాలేదు, చంద్రబాబు నాయుడు గారి వల్ల కాలేదు, పోతే కేసీఆర్ గారు కూడా దీని గురించి ఏం ప్రస్తావన రాలేదు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు 2016లో ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ఏదైతే దీని గురించి కన్వెన్షన్ హాల్ గురించి మాట్లాడి అక్రమంగా కట్టినా కూడా నాగార్జున్ని ఎవరు ప్రశ్నించట్లేదనేసి ఆయన గతంలో మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అక్రమ భూమి, దీంట్లో ఎలా నిర్మిస్తారు మీరు ఈ కన్వెన్షన్ హాల్ అనేసి దాన్ని కూల్చివేయడం ద్వారా జరిగింది. ఆ విజువల్స్ కూడా మీరు ఒకసారి మన లేపాక్షి టీవీ స్క్రీన్ పైన మీరు చూడవచ్చు. ఆ విజువల్స్ కూడా మీరు చూశారు. అంటే అక్కడికి హైడ్రా వచ్చి అక్కడ కూల్చివేసి అక్కడ లోపల ఉన్న ఫర్నిచర్ కూడా అతి దారుణంగా టేబుల్ అన్ని. నాగార్జున గారు ఏం చెప్తున్నారు, నాకు ఎలాంటి నోటీసులు రాలేదు, ఎలాంటి నోటీసులు రాకుండా ఎలా కూల్చివేస్తారనేసి ఆయన మండిపడటం జరుగుతుంది. అంటే పబ్లిక్ ఏమంటున్నారు, నాగార్జున అతి దారుణంగా కబ్జా చేసుకొని అతను అక్కినేని నాగార్జున సూపర్ స్టార్ కాదు, అతను ఒక కబ్జా స్టార్ అనేసి పబ్లిక్ అతనికి బిరుదు ఇవ్వడం కూడా జరిగింది నాగార్జున. అంటే కబ్జాలు చేసేసి మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు అనేసి ఇష్టానుసారంగా కబ్జాలు చేసేసి బంగ్లాలు కట్టుకోవటం, కన్వెన్షన్ హాల్ కట్టుకోవటం, కన్వెన్షన్ సెంటర్లు కట్టుకోవటం, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సుమారుగా ఆ ఫంక్షన్ హాల్లో ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది అనేసి అక్కడ పబ్లిక్ మాట్లాడటం జరుగుతుంది. అంటే సుమారుగా ఇది కన్వెన్షన్ హాల్ ఒక 15-20 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. 15-20 సంవత్సరాల్లో ఎన్ని ఫంక్షన్స్ జరుగుతుంటాయి, ఎన్ని కోట్లు వీళ్ళు సంపాదించుకొని ఉంటారు. అదంతా గవర్నమెంట్ సొమ్ము. అంటే గవర్నమెంట్ డబ్బుల్ని ఇష్టానుసారంగా ఇలా దోచుకోవడానికి, అడ్డదారిలో సంపాదించడానికి రాజకీయ నేతలే కావచ్చు, ఇప్పుడు సినిమా స్టార్లు కూడా ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే వీళ్ళు పబ్లిక్కి ఏం మెసేజ్ ఇద్దామనేసి. అంటే వీళ్ళు మూవీస్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు కబ్జాలు చేయమని అక్కినేని నాగార్జున గారు చెప్తున్నారా?
ఆ విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే పబ్లిక్ కూడా అదే విధంగా వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అతను కబ్జా చేసుకొని చెరువుని కబ్జా చేసి చెరువు ప్రాంగణంలో ఈ కన్వెన్షన్ హాల్ ని కట్టి సుమారుగా 3 ఎకరాల్లో ఈ కన్వెన్షన్ హాల్ నిర్మిస్తే దాన్ని కూల్చివేసినప్పుడు చాలానే నష్టం వచ్చి ఉంటుంది. ఆయన దానికి స్పందించి అక్కినేని నాగార్జున గారు కోర్టు నుంచి ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు. ఈ ఏదైతే కూల్చివేతుందో ఆపేయమని కూడా కోర్టు నోటీసులు పంపించడం జరిగింది. దీని గురించి నాగార్జున గారికి ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు. కాకపోతే పబ్లిక్ లో నాగార్జున గారు బ్యాడ్ అయిపోయారు పూర్తిగా. ఎందుకంటే ఒక కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ కట్టుకొని దాన్ని కూల్చివేయడంతో ఆయన అడిగి చెప్పారు, ఎవరికి చెప్పి కూల్చేశారు, నేను నోటీసులు తెచ్చుకుంటాననేసి ఆయన వెళ్ళారు, నోటీసులు తెచ్చుకున్నారు. ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు. దీని గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో 2016లో రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. కబ్జాలను నిర్ధారించారు కానీ తొలగించలేదు. ఎందుకనంటే వారికి మరి మా మంత్రివర్గంలో ఉన్న ముఖ్యమైన వాళ్లకు నాగార్జున గారికి ఉన్న అనుబంధం ఏందో సంబంధాలు ఏందో నాకైతే తెలియదు. కానీ ఎక్కడెక్కడనో కబ్జాలు అదేంది మూసాపేటలో ఆ ఏరియాల్లో ఎన్నెన్నో పేదోళ్ళు కట్టుకున్న ఇళ్లను ఆక్రమించుకున్నాను, అనుమతులు లేకుండా కట్టినను కూలగొడుతున్న ప్రభుత్వానికి నాగార్జున హైటెక్ సిటీ ఎదురుగా చెరువులో అడ్డంగా గోడ కట్టి ఎకరాల కొద్ది మట్టి నింపి ఎన్కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ నడుపుతుంటే శాసనసభలో చర్చకు వస్తే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటే ఈరోజు పెద్దోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో ఉంది, పేదోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఉందో చూడాలి. ఇప్పటికైనా నాగార్జున పెట్టుకున్న చెరువుల ఆక్రమణను ప్రభుత్వం తొలగించాల్సిందే. నాగార్జున కూడా హీరో, అంటే హీరో అనేవాడు ప్రజలకు రోల్ మోడల్. హీరో వీరోచితంగా పోరాటాలు చేస్తుంటే ప్రజలు చప్పట్లు కొడతారు, హీరోలాగా ఉండాలనుకుంటారు. అలాంటి హీరోనే కబ్జాలను పెట్టుకొని ఆ కబ్జాలు ప్రజల దృష్టికి వచ్చినా కూడా తప్పించుకొని మేనేజ్ చేసి ఈ రకమైన వైఖరి మంచిది కాదు. హీరో అన్నట్టు ఈ కోణంలో చూస్తే రేవంత్ రెడ్డి గారి గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. అంటే ఏ గవర్నమెంట్ టచ్ చేయని విధంగా అక్కినేని ఆ కన్వెన్షన్ ని అలా నిర్మించుకుంటే రేవంత్ రెడ్డి గారు ఆ గట్స్ కి ఒప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే ఎంతో అభిమానిస్తూ ఉంటారు. అంటే అక్కినేని నాగార్జున గారికి కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారికి కావచ్చు, అక్కినేని నాగ చైతన్యకి కావచ్చు, అక్కినేని అఖిల్ కి కావచ్చు. వాళ్ళు రీసెంట్ గానే వాళ్ళ శోభిత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ కూడా అయింది. దానికి సంబంధించి చాలా సంతోషంలో ఉన్నారు ఫ్యాన్స్ అంతా. గతంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో సమంత నాగ చైతన్య గారి డివోర్స్ తర్వాత ఆ కుటుంబం చాలా అంటే ఆ కుటుంబానికి చాలా విధంగా నష్టాలే జరిగాయి. ఫ్యాన్స్ పరంగా కూడా వాళ్ళు ఫ్యాన్స్ కి సమాధానం చెప్పుకోలేకపోయారు. ఎందుకనంటే నాగ చైతన్య గారు ప్రీ రిలీజ్ కి వచ్చిన ప్రతిసారి సమంత గారి టాపిక్ కి అందరూ గుచ్చి అడిగేవాళ్ళు. అక్కడ వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ కన్వెన్షన్ హాల్ సంగతి చూసుకుంటే అసలుకి దెబ్బ మీద దెబ్బ అక్కినేని కుటుంబానికే ఎందుకు జరుగుతుంది అంటే మొన్నటికి మొన్నే ఆ విషాదం తర్వాత అంటే సమంత గారు నాగ చైతన్య గారి డైవర్స్ తర్వాత రీసెంట్ గా శోభిత గారు నాగ చైతన్య గారి ఎంగేజ్మెంట్ జరిగింది. కొద్ది రోజుల కాలంలోనే అంటే ఎంగేజ్మెంట్ జరిగి ఒక 10-15 రోజుల కాలం అవ్వొస్తుందనే ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయడం అనేది అసలుకి చాలా బాధాకరమైన విషయమే అక్కినేని కుటుంబానికి అయితే. కాకపోతే కబ్జా అనేది ఎప్పటికైనా కబ్జానే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయి. మరి దీనికి సంబంధించి అన్ని విధాలుగా ఏ విధాలుగా చూసినా ఏ కోణంలో చూసినా కానీ ఇన్నాళ్ళు ఈ కబ్జా చేసిన ప్లేస్ ని ఏ గవర్నమెంట్ ఎందుకని ప్రశ్నించలేదు? అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చిందా? గతంలో ఉన్న ఏ ముఖ్యమంత్రులు ఎందుకని ఈ కన్వెన్షన్ హాల్ ని పట్టించుకోలేదు? ఒక్క రేవంత్ రెడ్డియే ఎందుకు ఈ కన్వెన్షన్ హాల్ పైన ఇంత కాన్సన్ట్రేషన్ చేశారు? అంటే రేవంత్ రెడ్డి గారికి నాగార్జున గారికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? ఆయన 2016లో చెప్పిన మాట ప్రకారం ఒక గట్స్ తో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయడం జరిగింది. కాకపోతే ఫ్యాన్స్ పరంగా మళ్ళీ క్రేజ్ తగ్గే అవకాశం ఏమైనా ఉందా అక్కినేని కుటుంబానికి? ఎందుకంటే వాళ్ళు రాబో తరానికి కావచ్చు, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సినీ ఇండస్ట్రీలో మూవీస్ తీయడం అనేది జరుగుతుంది. మరి క్రేజ్ తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఫ్యాన్స్ ఏ విధంగా తీసుకోవాలి ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత? ఫ్యాన్స్ ఏ విధంగా తీసుకోవాలి? అక్కినేని అఖిల్ కి తన కెరియర్ మీద ఏమైనా ఇబ్బంది చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అనే ఎందుకని ఈ కోణంలో చూడాల్సి వస్తుందంటే గతంలో అక్కినేని కుటుంబాలకి తగిలిన దెబ్బలు చాలానే ఉన్నాయి. కాకపోతే ఇది మరొక ఎదురు దెబ్బగా భావించవచ్చు. ఎందుకంటే మూవీస్ లో ఈ అక్కినేని అఖిల్ అనేది మూవీస్ తీయాల్సి ఉంది. ఎందుకంటే అతనికి ఫ్యూచర్ ఇంకా ఉంది. మరి అతని మూవీస్ పైన కావచ్చు, అతని కెరియర్ మీద కావచ్చు ఏమైనా దెబ్బ కొట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
తనకి అసలుకి సినీ ఇండస్ట్రీలో మళ్ళీ ఆ హోదా అనేది దక్కుతుంది అక్కినేని కుటుంబానికి. అంతేకాకుండా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ అక్రమ భూముల పైన ఇంత కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు. అదే కాకుండా ఎన్ కన్వెన్షన్ హాల్ పైన కూడా ఎన్నో ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి, కానీ ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఆయన ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరో అనేసి పట్టించుకోకుండా వచ్చిందా? మరి రేవంత్ రెడ్డి గారే ఎందుకు ఇంత ఈ అక్రమ భూముల పైన కావచ్చు, అక్రమ కట్టడాల పైన కావచ్చు, ఇంతలా ఎందుకని ఫోకస్ చేస్తున్నారు? అంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారా? ప్రజలకి మంచి చేయాలన్న విధంగానే రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ముందుకెళ్తున్నారా? అంటే అక్కినేని నాగార్జున గారు అక్రమ భూమి అని తెలిసి కూడా ఆయన కట్టడాలు ఎందుకు కట్టారు? ఇప్పుడు హడావుడిగా స్టే ఎందుకు తెచ్చుకున్నారు? ఆయన ఎందుకని మాట్లాడట్లేదు? అంటే రేవంత్ రెడ్డి గారికి అక్కినేని గారికి ఏమన్నా పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా?